నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేమ పవిత్రత. స్వామి వివేకానంద సందేశం జీవితం అండి. మనస్సులో ధైర్యం, హృదయంలో ప్రేమ ఉన్నవారిని నన్ను అనుసరించనివ్వండి, నాకు ఇంకెవరూ వద్దు. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఈ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడ సూర్యునికి పైన కానీ కింద కానీ ఉన్న ఏ శక్తులు పనిచేయజాలవు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు. పవిత్రత, సహనము, పట్టుదల విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు ఆవశ్యకాలు. వీటన్నిటికీ మించి కావలసింది ప్రేమ. పరోక్షంగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం పాపం. దీన్ని మీరు పూర్తిగా విసర్జించాలి. మనస్సులో ఏమేమో తోచవచ్చు, కానీ వాటిని బయట పెట్టడానికి ప్రయత్నిస్తే క్రమక్రమంగా అవి గోరంతలు కొండంతలుగా తయారవుతాయి. క్షమించి మరిచిపోతే అంతా సమసిపోతాయి. ఇతరులు ఏమి తలచినా ఏమి చేసినా సరే, నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతిక వర్తనను, భగవద్భక్తి యొక్క స్థాయిని దిగజార్చకు. నాయన, భగవద్భక్తి, గురుభక్తి, సత్యమునందు విశ్వాసం ఉన్నంత వరకు ఏది నీకు హాని కలిగించలేదు. నీవు పవిత్రుడవు, బల సంపన్నుడవు. అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడు అవుతావు. పవిత్రుడు, సాహసోపేతుడు అయిన వ్యక్తి ఘనకార్యాలను సాధించగలడు. ధనం కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు, విద్వత్తు అంటే పాండిత్యము కాదు, సౌశీల్యం ఒక్కటే కష్టాలనే దుర్భేద్యమైన అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది. దీన్ని జ్ఞప్తిలో ఉంచుకోండి నాయన. ఇది ఈ ప్రపంచం దుఃఖపు పాఠశాల. మహాత్ములకు, ప్రవక్తలకు సానుభూతిని, సహనాన్ని పెంపొందించుకోవడానికి అన్నింటికీ మించిన మన పాదాల వద్ద నుంచే ఈ విశ్వమే నుగ్గునైపోయినా చెలించని అప్రతిహతమైన వజ్ర సంకల్పాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇది పాఠశాల. ఓ నా మిత్రమా, ముందు మనిషివవు, అప్పుడు అవన్నీ అంటే ధనము, పేరు, ప్రతిష్టలు మిగతావి కూడా వాటంతా అవే నిన్ను అనుసరించి వస్తాయి. అసూయ, ద్వేషాలను, సునకాలలాగా పోటాడుకోవడాన్ని, ఒకరిపై ఒకరు అరుచుకోవడాన్ని త్యజించండి. సదుద్దేశాలను, సన్మార్గాలను ఆశ్రయించి స్థైర్యాలతో ఉండండి. మనిషిగా పుట్టినందుకు ఒక చెరగని ముద్రను వేసి వెళ్ళండి. లోకానికి కావలసింది సత్ప్రవర్తన అంటే సౌశీల్యము. ఎవరి జీవితము ఉజ్వల, ప్రేమయుతమై, స్వార్థరహితమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావలసి ఉన్నారు. అటువంటి ప్రేమతో కూడిన ప్రతి మాట పిడుగువలే తాగుతుంది. ధీరవాక్కులు, ధీరతరమైన చేతలు మనకు కావలసి ఉన్నవి. ఓ మహనీయులారా, లేవండి, మేల్కొనండి. విద్యార్థి దశలో బ్రహ్మచర్యము నరాల్లో అగ్నిలా ప్రజ్వలించాలి. మీకు ఇష్టమైతే అత్యంత నిష్కపటంతో, నిస్వార్థంతో, అన్నింటికంటే ముఖ్యంగా పరిపూర్ణమైన పావనత్వంతో నన్ను అనుసరించండి. నా ఆశీస్సులు మీ వెన్నంటి ఉంటాయి. పవిత్రతే గొప్ప శక్తి. దాని ముందు మిగిలినదంతా బిత్తరపోతుంది. పవిత్రత, నిశ్శబ్దతల నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది. బ్రహ్మచర్యం, పవిత్రతలతో జయించలేని క్రూరత్వం ఏమి ఉంది? పవిత్రులు కండి, శక్తి వస్తుంది. పవిత్ర మనసులో అనంత శక్తి, గొప్ప సంకల్ప బలం ఉంటాయి. బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది. నాయన, బ్రహ్మచర్యము, పవిత్రతల కన్నా ఉన్నతమైన బలం ఏముంది? నాయకుడిలో సౌశీల్యం అంటే మంచి నడవడి, సత్ప్రవర్తన లోపిస్తే విధేయతను పొందలేడు. సంపూర్ణ పవిత్రత కలకాలం నిలిచే విధేయతను, నమ్మికను పెంపొందిస్తుంది నాయకుడిపై. శిష్యుడు మీలాగా ఉండగలమని ఎవరు ఆశించగలరు స్వామీజీ? మీకున్న వాగ్దాడితో తత్వశాస్త్రాన్ని ప్రవచించడానికి ఎవరు రాగలరు? స్వామీజీ, నీకు తెలియదు, ఆ శక్తి అందరికీ రావచ్చు. భగవంతుని చేరుకోవటమే ఏకైక లక్ష్యంగా 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వారికి ఆ శక్తి కలుగుతుంది. అలాంటి బ్రహ్మచర్యాన్ని నేను అనుష్ఠించాను. నా మనస్సులోంచి ఒక తెర తొలగిపోయినట్లయింది. ఆ కారణంగా నేను తత్వశాస్త్రం వంటి సూక్ష్మ విషయాలపై ఉపన్యసించడానికి కూడా ఆలోచించడము లేదా ముందుగా తయారవనవసరం లేదు. బ్రహ్మచర్యం వలన అద్భుతమైన సామర్థ్యము, బ్రహ్మాండమైన సంకల్ప శక్తి కలుగుతాయి. బ్రహ్మచర్యం లేనిదే ఎట్టి ఆధ్యాత్మిక శక్తి కలగదు. ఇంద్రియ నిగ్రహం వల్ల మానవ కోటిపై అద్భుతమైన వశీకరణ శక్తి లభిస్తుంది. మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం. మానవ చరిత్ర అంతటినీ పరిశీలిస్తే ఘనకార్యాలను సాధించిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే అధిక సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే అని తెలుస్తుంది. మూడో విశ్వాసాలను త్యజించండి. మనిషికి మూడో విశ్వాసం ఒక ప్రబల శత్రువు. మీరంతా నాస్తికులుగా మారిపోయినా పర్వాలేదు, కానీ మూఢాచారాలతో మూర్ఖులైపోవడం మాత్రం తగదు. నాస్తికుడు అయినప్పటికీ వాని వల్ల కొంతైనా ప్రయోజనం నెరవేరగలదు, కానీ మూఢాచారం ప్రవేశిస్తే మెదడు ధ్వంసమైపోయినట్లే, బలహీనమైనట్లే, జీవితం భ్రష్టమైపోయినట్లే.
మోసగాళ్ళు వంచకుల ప్రభావంలో పడటం కన్నా మీరు నాస్తికులై మరణించడం మేలు. ఉపయోగించడానికి మీరు విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించినట్టు నిరూపించండి. తనకున్న ప్రజ్ఞను ఉపయోగించకుండా ప్రతిదానిని గుడ్డిగా నమ్మేవాడి కన్నా తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి నమ్మకం లేని వాడిగా ఉన్న మనిషిని భగవంతుడు క్షమిస్తాడు. మెదడు బలమైందిగా ఉండాలి. అసంగతాలైన భావాలేవి లేకుండా స్పష్టంగా ఆలోచించగల మనస్సు కావాలి. తన మనస్సుపై గట్టి పూతగా ఏర్పడిన మూఢ నమ్మకాలను సహితం లెక్కించక అంతరంగంలో ఉన్న సత్యాన్ని దర్శించగలగాలి. అప్పుడు సమస్త పరిపూర్ణత్వము, సకల శక్తులు తన యందే కలవని, ఇవి తనకు ఇతరులు ఇయ్యవలసిన అవసరం లేదని అతడు తెలుసుకుంటాడు. పురాతన గ్రంథాల్లో ఉందని కానీ, మీ తాత ముత్తాతల నుండి సంక్రమించిందని కానీ, మీ స్నేహితులు కోరుతున్నారని కానీ మీరు దేన్ని నమ్మవద్దు. మీ అంతటా మీరే ఆలోచించుకుని సత్యాన్ని స్వయంగా అన్వేషించండి. అనుభూతిని కావించుకోండి. మందమతులు, బలహీన మనస్కులు, దుర్బల హృదయులు, పిరికివారు సత్యాన్ని దర్శించజాలరు. ధైర్యవంతులు, సాహసవంతులు మనకు ఇప్పుడు అవసరం. రక్తంలో సత్వ, నరాల్లో బలం కలిగి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలి కానీ నిలకడలేని ఊరికే జారిపోయే పిచ్చి ఊహలెందుకు? రహస్యం వద్దు. మతంలో రహస్యానికి తావులేదు. మతంలోనూ మిగతా విషయాలలాగా మిమ్మల్ని బలహీనులుగా చేసే సమస్త విషయాలను పరిత్యజించండి. వాటి జోలికి వెళ్ళకండి. వాటితో మీకు సంబంధం లేదు. రహస్య సాధనతో కూడుకున్న క్షుద్ర విద్యల వల్ల మానవ మీద బలహీనమవుతుంది. రహస్య ప్రచారము, మూఢ విశ్వాసం దుర్బలతకు చిహ్నాలు, పతనానికి, మరణానికి చిహ్నాలు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించి ధీరులై మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలహీనపరిచేది ఏదైనా సరే దాన్ని విషప్రాయంగా తిరస్కరించండి. దానిలో జీవశక్తి లేదు. అది సత్యం కాజాలదు. రహస్యోపదేశాలలో కొంత సత్యం ఉన్నప్పటికీ అవి సాధారణంగా మానవులను నిర్వీర్యం చేస్తాయి. ఈ యోగ పద్ధతుల్లో ఏది గుప్తంగా, రహస్యంగా ఉంటుందో దానిని వెంటనే పరిత్యజించాలి. బలమే జీవనయాత్రలో సరైన త్రోవ చూపేది. నాకు కలిగిన జీవితానుభవం వల్ల రహస్య సిద్ధులు ఎల్లప్పుడూ హానికరాలని, అవి మానవ జాతిని బలహీనపరుస్తాయని నిష్కపటముగా చెప్పక తప్పదు. మనకు కావలసింది బలము. ఏ ఇతర జాతి కన్నా భారతీయులమైన మనకు కావలసింది బలమైన, శక్తివంతమైన ఆలోచన. అన్ని విషయాల్లోనూ కావలసినంత ప్రావీణ్యత మనకు ఉంది. శతాబ్దాలుగా మనం రహస్య సిద్ధులతో నింపబడ్డాం. దానివల్ల మనకు మానసిక, పారమార్థిక భావాలను జీర్ణించుకునే శక్తి పూర్తిగా క్షీణించింది. జాతి దౌర్బల్యపు అగాధంలోకి లాగబడింది. మనసును బలహీనపరిచే ప్రతి పద్ధతి మనిషిని మూఢాచార పరాయణుడిగా, దుఃఖితుడిగా, తీవ్ర అసంభవాలను కోరుకునేవాడుగా చేస్తుంది. మూఢ విశ్వాసాలు, మార్మికాలు విపత్తును కలగజేస్తాయి. కాబట్టి నాకు నచ్చవు. ఆ పద్ధతులు ఎప్పుడూ మంచిని చేకూర్చవు. అవి మనసును వ్యాధిగ్రస్తం చేస్తాయి, బలహీనపరుస్తాయి. అవి ఎంత బలహీనపరుస్తాయంటే చివరకు సత్యాన్ని గ్రహించడం కానీ, అనుగుణంగా జీవించడం కానీ సాధ్యంగా పరిణమిస్తుంది. కాబట్టి బలమే కావలసి ఉన్నది. వీర్యవంతమైన జాతిని తయారు చేయడానికి స్వచ్ఛత, ఆలోచనల శక్తి ఆధారంగా ఉండాలి. యావత్ ప్రపంచాన్ని శక్తివంతం చేయడానికి కావలసిన దానికన్నా అధిక శక్తి ఉపనిషత్తుల్లో ఉంది. కానీ అది ఆచరణలోకి తీసుకురావాలి. మానవునిలో సహజ సిద్ధంగానే దాగి ఉన్న శక్తిని వ్యక్తం చేసేదే మతం. ఎప్పుడూ శక్తి అభివ్యక్తీకరణమే మతం. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. మీరు ఇంతకంటే పతనమవటము నేను చూడలేను. కాబట్టి మీకోసం, సత్యం కోసం ఇక ఆగు అని నేను కంకణబద్ధుడనై ఎలుగెత్తి చాటి నా ఈ జాతి పతనానికి వ్యతిరేకంగా గళాన్ని పెంచుతాను. ఈ దుర్భర రహస్యాలను విడిచి బలవంతులు కండి. ఉపనిషత్తు సత్యాలు మీ ముందున్నాయి. వాటిని స్వీకరించండి, ఆచరించి చూపండి. అప్పుడు భారతదేశ విముక్తి మీ చేతుల్లోనే ఉంది. దివ్యమై, శక్తిప్రదమై, తేజవంతములై ఉన్న మీ ఉపనిషత్తులను ఆశ్రయించండి. మిమ్మల్ని దుర్బలులను చేసే రహస్య మార్మికమైన విషయాల నుండి వైదొలగండి. నిరాశ, నిస్పృహ అనేవి ఏమైనా కావచ్చు, కానీ మతం మాత్రం కాదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. నిరుత్సాహులై అధైర్యపడేవారు జీవితంలో ఏ పనిని సాధించలేరు. రోధిస్తూ, దుఃఖిస్తూ జనన మరణముల పాలవుతారు. ఆత్మన్యూనత దేనికది? నీవు సర్వశక్తిమంతురాలు, అనంతము అయిన దివ్య జనని బిడ్డవు. నీకు వ్యాధి ఏమిటి, భయం ఏమిటి? వ్యతిరేక భావాన్ని అంటువ్యాధిగా భావించి నిర్మూలించు. అది మీ అభివృద్ధికి అన్ని విధాలా దోహదపడుతుంది. సోమరితనము, నీచత్వం, కపటత్వం ఇవి ఈ దేశాన్ని అమూలాగ్రం కప్పివేసినవి. బుద్ధిమంతుడైన వాడు దీన్నంతా చూచి శాంతంగా కూర్చొనగలడా?
కాబట్టి మీలో ఉన్న ఆత్మశక్తిని ముందుగా మేల్కొల్పమని నేను చెబుతున్నాను. సమస్త దౌర్బల్యము సమస్త బంధము కేవలం మనకల్పనయే. దౌర్బల్యాన్ని విడనాడు, లే దృఢంగా ఉండు. నాకు తెలిసిన మతం ఇదే. అనంత శక్తే మతం, అదే దైవం. మనకు కావలసిన మనకు బలాన్ని ఎవరిస్తారు? ఉపనిషత్తులు బలానికి అపార నిధులై ఉన్నాయి. ఈ ప్రపంచం అంతటికీ జవసత్వాలను ఇవ్వగల బలం వాటిలో ఉంది. ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని, బలాన్ని, ఓజస్సును పొందగలుగుతుంది. బలం బలం అని ప్రతి పుట నుండి ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. మనం గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయాల్లో ఇది ఒకటి. జీవితంలో నాకు నేర్పబడే ఒక గొప్ప పాఠం ఇది. బలంగా ఉండు, ఓ మానవుడా, దుర్బలుడవుగా ఉండడం తగదు అని హెచ్చరిస్తున్నాయి. మనిషిలో లోపాలు ఉండవా అని శంకించవచ్చు. సరే, లోపాలు ఉన్నాయి. మరిన్ని ఎక్కువ లోపాలు వచ్చి ఉన్న లోపాలను సరిదిద్దుతాయా? మురికితో మురికిని కడగాలని ప్రయత్నిస్తామా? పాపంతో పాపాన్ని హరిస్తామా? దౌర్బల్యంతో తొలగిస్తామా? బలము, ఓ మనుజుడా, బలాన్నే సంపాదించు, లేచి నిలబడు, బలవంతుడివై ఉండు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. బలాన్ని సంపాదించడానికి మొట్టమొదటి సాధనం ఉపనిషత్తుల సమృద్ధృష్టతను గుర్తించి నేను ఆత్మనని విశ్వసించడమే. నన్ను ఖడ్గం ఛేదించలేదు, ఆయుధాలు ఛిద్రం చేయలేవు, నన్ను అగ్ని దహించలేదు, గాలి శోషింపజేయలేదు, నేను సర్వశక్తిమంతుణ్ణి, సర్వజ్ఞుణ్ణి అనే ధన్య వాక్యాలను ఉచ్చరించి బలవంతులు కండి. మహావీరుడే హనుమాన్ మీకు ఇప్పుడు ఆదర్శ పురుషుడు కావాలి. అతడు జితేంద్రుడు, సూక్ష్మదృష్టి కలవాడు. అతని సేవా తత్పరతనే ఆదర్శం గావించుకొని మీరిప్పుడు మీ జీవితాన్ని నిర్మించుకోవాలి. దానివలన మిగిలిన ఆదర్శాలన్నీ జీవితంలో క్రమంగా అభివ్యక్తమవుతాయి. కఠోర బ్రహ్మచర్య పాలన, గురుదేవుకు విధేయంగా ఉండడము, ఇదే విజయ రహస్యం. హనుమంతుడు ఒకవైపు సేవాభావాన్ని ఆదర్శమూర్తి, మరోవైపు లోకాన్ని హాహాకారాలెత్తించే సింహ సదృశ బలాన్వితుడు. ప్రస్తుతానికి బృందావన కృష్ణుడిని ఆవలపెట్టి గీతా సింహగర్జన చేస్తున్న శ్రీకృష్ణుడి ఆరాధనను అన్ని వైపులా వ్యాపింపజేయి. మనకిప్పుడు కావలసినది వీరారాధన. ఆపాదమస్తకము, రజస్సుతో కూడిన రక్తనాళాలతో స్పందిస్తున్న వీరుని ఆరాధన. త్యాగాన్ని కవచంగా ధరించి జ్ఞానఖడ్గాన్ని దాల్చిన వీరుని ఆరాధన. జీవిత సంగ్రామంలో మనకు ఇప్పుడు కావలసినది ధైర్య సాహసాలతో పోరాడగల వీరుని శక్తి కానీ, జీవితాన్ని నందనోద్యానంగా భావించి ప్రేమ కలాపాలు సాగించే ప్రేమికుడు కాదు. మనం దైవ స్వరూపులమని మనము చెప్పుకోవడము, ఇతరులకు తెలియజెప్పడమే మనకు కావలసిన ఏకైక ప్రార్థన. నేను దైవాన్ని అని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తుంటే శక్తి వస్తుంది. ముందు తడబడిన వ్యక్తి కూడా తర్వాత శక్తిని పుంజుకుంటాడు. సత్యము, ఆత్మ చైతన్యం మన హృదయంలోనికి ప్రవేశించి జాగృతమై రక్తనాళాల ద్వారా శరీరం అంతటా వ్యాపించే వరకు మన గలం పెరుగుతూ పోతూ ఉంటుంది. నిజమైన ఆత్మ సమర్పణ, భగవంతునిపై ఆధారపడడం అనేవి పురుషార్థానికి తుదిమెట్టు అని శాస్త్రాల్లో సూచించబడింది. కానీ భగవదిచ్ఛ లేక దైవేచ్ఛ అని ఈ రోజుల్లో జనులు చెప్పే పద్ధతి మృత్యు చిహ్నమై ఉంది. ఇది వట్టి పిరికితనం, సోమరితనం యొక్క ఫలితం. ప్రియమిత్రమా, ధీరుడవ్వనిదే ఎవరికైనా భగవంతుని యందు శ్రద్ధ కానీ సమర్పణ కానీ ఏర్పడుతుందా? ధీరుడవైతే కానీ ద్వేషము, అసూయ హృదయం నుండి తొలగిపోవు. ఈ దోషాల నుండి విముక్తుడు కాకుండా నిజమైన నాగరికత కలవాడు ఎట్లు అవుతాడు? ఈ దేశంలో అటువంటి స్థిరమైన పురుషత్వం, ధీరత్వం ఎక్కడ ఉన్నాయి? ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే నదికి వేగం వస్తుందా? ఒక విషయం ఎంత క్రొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు. సత్ప్రయత్నం. కఠోర సత్యం ఏమంటే, నీలో యథార్థమైన శక్తి ఉన్నట్లయితే పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలంగా ఉంటే నీలో ఉన్న అంతర్గత శక్తి అంత ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈ లోకంలో ఏ మహత్కార్యమైనా వంచన వల్ల సాధ్యం కాదని నా దృఢ విశ్వాసం. అందువల్ల ఈ ఆపద నిందల్ని లక్ష్య పెట్టకుండా నా ఉద్యమాన్ని నిర్భయంగా సాగించేవాడిని. దీని ఫలితంగా సాధారణంగా నాపై నిందారోపణ చేసిన వాళ్ళు తర్వాత పశ్చాత్తాపడి నాకు దాసోహమని క్షమాపణ చెప్పుకునేవారు. వారే వార్తాపత్రికల్లో తాము చేసిన నిందారోహణలను ఖండించేవారు. ప్రజలు మనల్ని మంచివారంటారు, చెడ్డవారంటారు. కానీ ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలాగా మనం పనిచేయాలి. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడము మనల్ని మనం బలవంతంగా చేసుకోవడానికే.
అంతర్వాణి ప్రబోధమును అనుసరించి వ్యక్తి పనిచేయాలి. అది యోగ్యమైనది, న్యాయమైనది అయితే సమాజం మన ఆమోదాన్ని తెలుపవలసిందే. కాకపోతే అది ఆ వ్యక్తి మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు. సత్సంకల్పం, నిష్కాపట్యము మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షల కొద్ది కపటుల, పశు సమానుల కుతంత్రాలను నశింపజేయగలడు. నాయన, ఉన్న విషయం ఏమంటే ఈ లోకమంతా నీచమైన ప్రాపంచికతతో నిండిపోయినది. కానీ నైతిక బలము, వివేకం కల వాళ్ళు వీటి వల్ల ఎప్పుడు మోసపోరు. లోకం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడని నేను ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను. ఇది ధీరుని విధానం అని తెలుసుకో. లేకపోతే రాత్రింబవళ్ళు ఈ వ్యక్తి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఏం రాశాడు అని ఆలోచిస్తే ఈ లోకంలో ఏ మహత్కార్యం సాధ్యం కాదు. మనం పరంజ్యోతి పుత్రులం, భగవంతుని బిడ్డలం. భగవంతునకు జయమవుగాక. మనం జయించి తీరుతాం. హృదయం లేని మేధావంతులను, ఏ ప్రతిస్పందన కలిగించని వారి పత్రికా వ్యాసాలను కానీ లెక్క చేయకండి. విశ్వాసము ఉజ్వల విశ్వాసం. భగవంతుడికి జయమవుగాక. ముందుకు సాగండి. ఆ దేవదేవుడే మన సేవా నాయకుడు. వెనుదిరగకండి. ముందుకు నడవండి సోదరులారా. ఈ విధంగా మనం ముందుకు నడక సాగించాలి. ధైర్యశాలివై ముందుకు నడు. ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని ఆశించకు. ఎల్లప్పుడూ ఉత్తమోత్తమైన ఆదర్శంను కలిగి ఉండు. స్థిరత్వం కలిగి ఉండు. అసూయ, స్వార్థాలను విడిచిపెట్టు. ప్రతి పని ఈ 3 దశలను దాటాలి. అవహేళన, వ్యతిరేకత, తర్వాత ఆమోదం. జ్ఞప్తిలో ఉంచుకోండి, ఇది జీవితానుభవం. నీవు నిజంగా ఇతరుల శ్రేయాన్ని కోరితే ప్రపంచమంతా వ్యతిరేకమై ప్రయత్నించినా అది నీకు ఏ అపకారం చేయలేదు. నీవు నిజంగా నిస్వార్థపరుడవై, నిష్కపటివై ఉంటే నీలో దీపిస్తున్న ఈశ్వరుని స్వశక్తియే అది తునాతునకలైపోతుంది. తన కాలం కన్నా ముందుగా ఆలోచించే వారి ఆశయాలను ప్రజలు తప్పక అపార్థం చేసుకుంటారు. కాబట్టి ప్రతిఘటన, వేధింపులు అనివార్యాలు. నీవు ధైర్యంగా, పవిత్రంగా, అచంచలమైన భగవద్విశ్వాసం కలిగిన వానిగాను ఉండాలి. మీలో ప్రతివారు నాకంటే 100 రెట్లు గొప్పవారు కావాలి. మీలో ప్రతి ఒక్కరూ ఒక వీరాది వీరుడు కావాలి. విధేయత, సంసిద్ధత, పని మీద శ్రద్ధాభక్తులు ఈ 3 మీలో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. ధైర్యంగా ఉండు. నాకు జీవితంలో అనుభవమైన విషయం ఇది. ఎవరైనా తన గురించి అతి జాగ్రత్తగా వహిస్తారో వారు అడుగడుగున అపాయాలకు లోనవుతారు. గౌరవము, అభిమానం పోతాయని భయపడుతూ ఉండే వారికి అవమానమే ప్రాప్తిస్తుంది. సదా ఏదో పోతుందని భయపడేవారు ఎప్పుడూ నష్టపోతారు. సత్యాన్ని, ప్రేమను, నిష్కాపట్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. మీలో నిష్కాపట్యం ఉందా? మృత్యువుని స్వీకరించవలసి వచ్చినా నిస్వార్థంగా ఉండగలరా? మీలో ప్రేమ ఉందా? అయితే మీరు భయపడకండి, మృత్యువుకు కూడా భయపడకండి. ఎన్నడూ అధైర్యపడవద్దు. ఆహార వ్యవహారాల్లో కానీ, దుస్తుల విషయంలో కానీ, నిద్రించడం కానీ, ఆటపాటల్లో కానీ, రోగభోగాల్లో కానీ ఎల్లప్పుడూ ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించండి. అప్పుడే మహాశక్తి దివ్యజని అనుగ్రహం లభిస్తుంది. ఒక్క అడుగు వెనక్కి వేయవద్దు. అది భావన చెప్పదలుచుకున్నది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పోరాడండి. నక్షత్రాలు స్థానభ్రంశం చెందుగాక. ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలుచునుగాక. అయితేనేమి, పోరాడండి. పిరికి వాళ్ళై మీరు సాధించేది ఏమీ ఉండదు. అడుగు వెనక్కి వేసి మీరు ఏ విపత్కర పరిస్థితి నుంచి తప్పించుకోలేరు. ఇప్పటి తరం వారిపై, ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాల వలె వారు సమస్యనంతటిని పరిష్కరిస్తారు.